రైట్ హైడ్రా కమిషన్ రంగనాథన్ తొలగించాలంటూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎప్పటిలోగా మాత్రం ఇక్కడ క్లారిటీగా అయితే చెప్పలేదు. దీని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వమే దీన్ని నిర్ణయించింది కాబట్టి, ప్రభుత్వ సంస్థ కాబట్టి హైడ్రా అధికారిని ఎందుకు తొలగిస్తారు? ఎలా తొలగిస్తారంటూ కూడా ఇటు ప్రభుత్వం బాధలుగా వినిపిస్తున్న వార్తలైతే చక్కర్లు కొడుతా ఉన్నాయి. అసలు దీని మీద అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది? రంగనాథన్ స్పందించారు. బట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి యొక్క పోర్ట్‌ఫోలియోగా సీఎం పోర్ట్‌ఫోలియో కింద అయితే ఇది వస్తా ఉండేది హైడ్రా అనే సంస్థ. అయితే దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు ఏ విధంగా స్పందిస్తుంది? అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందించారనేది ఒకసారి మనం క్లారిటీగా చూద్దాం. హైడ్రాను పూర్తిగా ఆయన సమర్థించాడు. ఆయన ఎప్పుడు కూడా దీని మీద హైడ్రా మీద ఎప్పుడు కూడా నెగెటివ్‌గా మాట్లాడలేదు. అంటే పేదల ఇల్లు కాకుండా పెద్దల ఇల్లు కబ్జాకోరుల నుంచి కూడా ఈ యొక్క హైదరాబాద్‌ను దాదాపు నగర వ్యాప్తంగా దీన్ని రక్షించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇదంతా కూడా ఇది కబ్జాదారుల లోపలికి వెళ్ళకుండా ఇదంతా కూడా హైడ్రా దీని మీద ప్రయత్నాలు చేస్తా ఉందంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం. ఇక ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం విచక్షణ అంటూ కూడా ఇక్కడ దీని మీద రాసుకొచ్చారు. ఇక హైడ్రాను కొనసాగించి తీరుతామంటూ కూడా ఖచ్చితంగా తేల్చి చెప్పారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన్ని ఆపివేలే కొత్త ఐజీని నియమించాలి. దీంట్లో అర్హత కలిగిన ఐజీని నియమించాలంటూ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి హైడ్రాను మాత్రం ఖచ్చితంగా మేము కొనసాగిస్తామంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే కబ్జాలు చేస్తే బడాబాబులైనా, పేదలైనా ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా ఇక్కడ చెప్పారు. సో, కబ్జాలు ఎవరు చేసినా అది బడాబాబులైనా గానీ, ఇటు పెద్దలైనా గానీ, ఇక్కడ ఎవరిని కూడా పేదలను కూడా ఇక్కడ ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతా ఉంది. ఇక కబ్జాకోరులే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు తప్ప ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించట్లేదు. కేవలము కబ్జాకోరులే ప్రజల తరపు నుంచి కూడా వాళ్ళు కొంతమందిని వెనకేసుకొని కూడా ఈ రకంగా చేస్తా ఉన్నారన్నట్లు కూడా ఇక్కడ రాసుకొచ్చారు. అయితే దాదాపు కూడా వీళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు తప్ప కబ్జాకోరులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక గండిపేట బతుకమ్మను ఆక్రమించింది పెద్దలా పేదలా అంటూ కూడా ఇక్కడ చెప్పుకురావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే బతుకమ్మని ఏ విధంగా సుందరీకరించారో కూడా మనందరికీ కూడా తెలుసు. ఇది పేదలది, అది ప్రభుత్వాన్ని చాలామంది కూడా ఆక్రమించారు. బట్ దీన్ని మాత్రం పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేశారు. ఇక అదేవిధంగా ఎన్ కన్వెన్షన్స్ పేదలదా పెద్దలదా ఇది నాగార్జునది మనందరికీ కూడా తెలుసు. దాన్ని ఆయన ప్రభుత్వానికి కూడా మొన్న ఇచ్చేసిన సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ఎన్ కన్వెన్షన్ అది ఏ విధమైన సెన్సేషనల్ సృష్టించిందో కూడా మనందరూ కూడా తెలుసు. దీన్ని పడగొట్టినప్పుడు అది పేదలదా పెద్దలదా అంటే పెద్ద ఎవరు నాగార్జున, అది నాగార్జునది కాబట్టి పేదలదా పెద్దలదా అన్న ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతూ మనం చూస్తున్నాను. ఇక సోమేష్ కుమార్పై దాదాపు 400 కోట్లు ధిక్కరణ కేసులు ఉన్నాయి అంటూ కూడా దీని మీద ప్రస్తావించారు. అయితే 83 ధిక్కరణ కేసులు ఇప్పుడు రంగనాథన్ మీద నమోదవడం మనం చూస్తున్నాను. అంటే కోర్టు ధిక్కరణ కింద దాదాపు 83 కేసులు ఆయన మీద ఉన్నాయి. అయితే అని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు కాబట్టి సోమేష్ కుమార్‌పై దాదాపు 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఏమవుతా ఉందంటూ కూడా ఇక్కడ మాట్లాడిన సందర్భం మనం చూస్తున్నాను. ఇక బీఆర్ఎస్ నేతలు కేసులను వేసి తప్పుదోవ పట్టిస్తున్నారు. హైడ్రాపై మాకు పూర్తి స్పష్టత ఉంది. హైడ్రాపై తప్పుడు ప్రచారము తగదు. హైకోర్టు ఉత్తర్వులను కూడా పరిశీలిస్తామంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మనం చెప్పుకురావటం మనం చూస్తూనే ఉన్నాం. సో, మొత్తం మీద హైడ్రాని వాళ్ళు ఖచ్చితంగా వెనకేసుకొని వస్తూ ఉన్నారు. హైడ్రాని ఖచ్చితంగా మేము కాపాడుతాము. అదేవిధంగా హైడ్రాని కూడా మేము కొనసాగిస్తామంటూ కూడా చెప్పారు. బట్ ఇక్కడ రంగనాథన్ని మాత్రం కొనసాగిస్తామా లేదా అనేది కూడా ఇంకా చెప్పలేదు. హైకోర్టు ఉత్తర్వులను కూడా మేము పరిశీలిస్తున్నామంటూ కూడా ఇక్కడ క్లారిటీగా చెప్పుకురావడం అయితే మనం చూస్తున్నాను. సో, చూద్దాం దీని మీద ఇటు రంగనాథన్ స్పందిస్తూ ఉన్నారు. సో, మరికొద్ది సేపట్లో కూడా రంగనాథన్ దీని మీద స్పందించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో, చూద్దాం ఏం జరుగుతుంది. ఈ యొక్క కమిషనర్‌ని మారుస్తారా లేదా? లేదు అంటే అప్పీల్‌కి వెళ్ళి దీన్ని ఖచ్చితంగా రంగనాథన్ని కొనసాగిస్తారనేది మనం వేచి చూడాలి. కెమెరామెన్ నరేష్‌తో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.